కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ ఊరి చివర ఇల్లు. రచయిత కీర్శేషులు శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. హోరున వర్షం కురుస్తోంది. ఆకాశమంతా దట్టమైన నల్లని మబ్బులతో నిండి ఉంది. ఊరికి శివారును ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు వర్షంలో మరీ ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నట్లుంది. చూరు వంగిపోయింది. గోడల నుండి పెద్ద పెద్ద పెళ్లలు విరిగి పడిపోయాయి. వేగంతో శ్రమించిపోయే కాలానికి, పదార్థం మొండితనానికి జరుగుతున్న అనాది యుద్ధానికి చిహ్నంగా నిలిచినట్లుంది ఆ ఇల్లు. ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఎందుకు ఉందో ఎవరికీ తెలియదు. కొత్తగా చూసిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ నివాసం ఉండడం లేదనుకుంటారు. కానీ కాస్త నిదానించి చూస్తే గుమ్మాలకి, కిటికీలకి రంగులు తెరలు వేసి ఉంటాయి. ఇంటికి ఇటు అటు మైళ్ల కొద్దీ పొలాలు పరుచుకునున్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు, తుమ్మ చెట్లు కూడా భారంగా భూమి మీదకు వంగి ఉన్నాయి. వారం 10 రోజుల నుండి వర్షం అవిరామంగా ఏకధారగా కురుస్తోన్నందువల్ల ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది. పొలాలన్నీ నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వరి మొక్కల చివళ్ళు మాత్రం కొన్ని చోట్ల నీటిపైకి కనబడుతున్నాయి. సాయంత్రం 4 గంటలైనా నల్లని మబ్బుల మూలాన్ని చీకటి పడిపోయినట్లుంది. ఇంట్లో చీకటి మరీ చిక్కబడుతోంది. మండువాలో ముక్కాలిపీట మీద ఒక యువతి కూర్చుని కిటికీలోంచి ఎదురుగా ఉన్న రోడ్డుకేసి చూస్తూ ఉంది. ఆమె అలాగ చాలాసేపటి నుండి చూస్తోంది. 22-23 సంవత్సరాల వయస్సు ఉంటుంది. తెల్లని చీర కట్టుకునింది. ఆమె చూపులో ఒకరి కోసం నిరీక్షణ కానీ, ఏ విధమైన కుతూహలం కానీ లేదు. శూన్యంగా, విరక్తంగా ఉన్నాయి ఆ చూపులు. ఎదురుగా ఉన్న వర్షదృశ్యం ఆమెలోని దిగులుని మరింత ఎక్కువ చేస్తోంది. రోడ్డంతా గతుకులతో, గోతులతో అసహ్యంగా ఉంది. గోతులన్నీ బురద నీటితో నిండి ఉన్నాయి. రోడ్డుకి ఇంటికి మధ్య ఉన్న పల్లపు నేలలో వర్షపు నీరు చేరుకుని చిన్న మడుగులాగా తయారైంది. ఆమె అలాగ చాలాసేపటి నుండి చూస్తూ కూర్చుని ఉంది. 1 గంట నుండి 2 గంటల నుండి బద్ధకంగా, బరువుగా, దీనంగా, దిగులుగా. చూరు మీద వేసిన రేకు మీద వర్షం పడి టపటపమని మోటుగా చప్పుడవుతోంది. చూరు కిందికి వర్షం ధారలు ధారలుగా, జాలరు జాలరులాగా మీదకి పడుతోంది. మధ్య మధ్య వర్షపు జోరు తగ్గుతోంది. కానీ అంతలోనే హెచ్చిపోతోంది. వర్షం హెచ్చవడంతో గాలి కూడా పేట్రెగిపోతోంది. విసురుగా వీచే చలిగాలికి తెలియకుండా ఆమె ఒంటిమీది పైట లాక్కుంటోంది. మొహాన పడ్డ ముంగురుల్ని చేతివేళ్లతో వెనక్కి నెట్టుతోంది. ఇంటి లోపల నుండి మండువాలోకి ఓ ముసలి మనిషి వచ్చింది. ఆమె దేహంలో ఎక్కడా రక్తము, మాంసము ఉన్నట్లేదు. చర్మం ఎండి బిగుసుకుపోయి ఎముకలకి కట్టి లాగినట్టుగా ఉన్నది. మొహం వికృతంగా ఉంది. నోరు పెద్దదిగా, అసహ్యంగా ఉంది. గుంటల్లాంటి కళ్ళు, ముడతలు పడిన రెప్పల సందుల్లోంచి ఆ కళ్ళు ఏవో తెల్లని పురుగుల్లాగా కదులుతున్నాయి. ముసలిది యువతిని కొంతసేపు పరీక్షగా చూసింది. 4 అడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చింది. చిన్నగా దగ్గింది. యువతి ఆమె రాకని గమనించలేదు. ముసలిది ఆమె భుజం మీద చేవేసి, పద పిల్ల పద, లోపలైపోయి పడుకో, ఏమిటి చూస్తావిలాగా అన్నది. యువతి మాట్లాడలేదు. నీకే చెప్తున్నాను, ఈ చలిగాలికి దగ్గో జ్వరం వచ్చిందంటే చచ్చినంత పనవుతుంది. లే, లోపలికెళ్ళి పడుకో. యువతి కిటికీలోంచి నిశ్చలంగా రోడ్డు వైపు చూస్తున్నది. నా మాట వినవెందుకు? వింటావులే, ఎప్పుడైనా విన్నావు కనుక. పోన్లే, నాకెందుకు అంటూ ముసలిది లోపలికి వెళుతూ ఆగి, శాలువ తీసుకురానా పిల్ల అని అడిగింది. వద్దు అంది యువతి. ఆమె గొంతులో కూడా అదే శూన్యత, అదే విరక్తి. ముసలిది గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ కాసేపట్లో తిరిగొచ్చింది. పోనీ పిల్ల, కాస్త టీ చేసి తీసుకురానా అన్నది. వద్దు అంది యువతి ముక్తసరిగా. సోజ్యం సోజ్యం అంటూ ముసలిది లోపలికి వెళ్ళిపోయింది. వాన ఎక్కువైంది. వానతో పాటు గాలి ఉధృతంగా వీచింది. గుమ్మాలవి, కిటికీలవి, తలుపులు టపటపమని కొట్టుకున్నాయి. దూరంగా ఉరుములు, మెరుపులు. 10 నిమిషాల్లో ముసలిది చేత్తో టీ కప్పు పట్టుకుని వచ్చింది. యువతికి ఎదురుగా ఉన్న కిటికీలో పెట్టి, తాగు పిల్ల తాగు, వచ్చి ఒంటికి టీ నీళ్లు చాలా మంచివి,
అన్నది. యువతి విసుగ్గా ఆమె కేసు చూసి తలా పక్కకి తిప్పుకుంది. చచ్చిన వాని కోసం ఏడిస్తే ఏమొచ్చిందే పిల్ల, వేలెళ్ళేడు ముదనష్ట వెధవ, వాడి కోసం బెంగపెట్టుకుని ఏడ్చేదాన్ని ఎప్పుడూ చూడనేలేదు అంది ముసల్ది. ముసలిది ఆగి ఆగి నిలిచి మాట్లాడుతున్నది. మాటల్ని చేపల్లాగా కత్తిపీట మీద తరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కీచుగా ఉన్న గొంతు వంటి మీద పడి పాకుతున్నట్లుగా వెలపరం పుట్టిస్తుంది. వాన కురిసినప్పుడల్లా ఏవేవో జ్ఞాపకం వస్తాయి. కావాల్సిన వాళ్ళ కోసం, దగ్గర వాళ్ళ కోసం మనసు పోతుంది. వానలో ఒక్కళ్ళం ఉండలేం పిల్ల, ఉండలేం, నాకు తెలుసు. అయితే అటువంటి ఆలోచన వల్ల లాభం ఉండదు పిల్ల. వానంటే భయం నాకు. వెధవాన వెధవాన అంటూ ముసలిది ఆగింది. ఆమె కళ్ళల్లో కోపం మసిబొగ్గులాగా మండపోయి మాడిపోయింది. ఎందుకే ఈ విచారం చచ్చినవాడి కోసం? అసలు నీకు పిల్లలెందుకే తెలివి తక్కువదానా? అనుమానం కలగ్గానే ఏం చెప్పాను నీకు? ఎరుకల దాని దగ్గర భలే మందులు తీసుకొస్తాను అన్నాను. తీసుకొస్తానంటే విన్నావా? నువ్వెందుకు వింటావు నా సలహా? అలా పుట్టాడు అల్పాయుష్ విధవ, ఇలా 3 నెలలకే చచ్చాడు. యువతి కళ్ళల్లో బాధ ఆకాశం మీద నల్లని మబ్బులాగా క్రమ్మింది. ముసలిది ఊరుకోలేదు. నీ వయసులో పిల్లలు పుడితే నీకేసి ఎవరు చూస్తారే ఈ రోజుల్లో? ఒంటికి బిగువుపోయాక నేనంతో నువ్వు అంతే. అసహ్యంగా నవ్వింది ముసలిది. నోర్ముయ్ అంది యువతి కోపంగా. మోస్తానులే. నోరు మూసుకుంటే నువ్వు నేను అడుక్కు తినాల్సిందేగా. ముసలిముండనైనా దేవుడు నాకు బుర్రలో తెలివిచ్చాడే పిల్ల. ఓ నిమిషం ఆగి ముసల్ది, ఇదిగో పిల్ల, నీ కొడుకు పుట్టగానే సోదికెళ్ళి అడిగాను. ఇటువంటి వెధవ పిల్లలు బతకరని తెగేసి చెప్పింది సోదెమ్మ. ఒక తండ్రి, ఒక వంశము లేని ముదనష్ట పిల్లలకి దేవుడి శాపం ఉంది. శాపం నీ కొడుకే కాదు, ఈ ఇంట్లో ఎప్పుడూ ఏ పిల్లాడు పుట్టి బతికిన పాపాన పోలేదు అన్నది. యువతి భయంతో విహ్వలంగా చూసింది. నిజంగానా అవ్వా అని అడిగింది. ఆ భయమే వద్దన్నాను. నీ వయస్సు, నీ అందము ఉండి భయపడిన ఆడదాన్ని నేనెరుగను. ఇప్పుడు 4 రాళ్ళు చేసుకోపోతే ఇంకెప్పుడే పిల్ల? వచ్చిన ప్రతివాణ్ణి వెళ్ళగొడతావు. ఎవళ్ళో రాజకుమారులు కానీ నీకు నచ్చనే నచ్చరు. ఆసరాగా ఉంటావని నిన్ను నమ్ముకుని నేను బ్రతుకుతున్నాను. నా మాట నేను కూడా నీకు చేదైంది. ముసల్దానికి తీవ్రత హెచ్చిపోతోంది. చేతులు ఊపుతూ ఇంకా ఇలాగంది. చచ్చిన వాళ్ళ కోసం చావలేం పిల్ల. నన్ను ముట్టుకోకు నామాలకాకి అని కూచుంటే ఆకలితో మాడి చస్తాం. నీకేం దొరసానిలాగా కబుర్లు చెబుతావు. అప్పుడు నేను ఆదుకోపోతే నీ గతి ఏమయ్యేదే? చాలు, వాణ్ణి తలుచుకుంటే మాట దక్కదు. 3 నెలల ముంగి విధవ, చచ్చాడు, పీడా వదిలింది. యువతి కోపంతో బాధతో జేవురించిన మొహంతో కిటికీలో ఉన్న కప్పు తీసి ముసల్దాని మీద విసిరింది. పో ముసలిముండా, పో దెయ్యప్పుండా, నా ఎదుట నిలబడకు అంటూ వెర్రిగా అరిచింది. ముసలిది ఒడుపుగా దెబ్బ తగలకుండా తప్పుకొని, పోతాన్లే, నే బతికినన్నాళ్లే నీ కష్టం సుఖం చూసేది, తర్వాత నీ ఊసి ఎవరు పట్టించుకుంటారో చూస్తాను అంటూ కీచుగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. యువతి మొహం బాధతో మలినమైంది. కంటి చివరల 2 నీటి చుక్కలు నిలబడ్డాయి. గుండె బరువెక్కింది. ఇనుపతెర మధ్యలో ఎవరో తన్ని పెట్టి నొక్కుతున్నట్లుగా బాధతో అమ్మా అన్నది. చీకటి పడుతోంది. పొలాలన్నీ అస్పష్టంగా నల్ల రంగులో కలిసిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రదేశమంతా నిర్మానుష్యంగా భయంకరంగా ఉంది. యువతి అక్కడే అలాగే కూర్చుని కిటికీలోంచి చూస్తోంది. ముసలిది మండువాలోకొచ్చింది. అన్నంలోకి ఏమండమన్నావు పిల్ల అన్నది. ఏదో ఒకటి. ఇప్పుడైనా చెప్పిన మాట విను. చల్లగాలి ఎక్కువైంది, ఒంటికి మంచిది కాదు. వెళ్ళు, లోపలికెళ్ళు. సర్లే, చిటికలో వంట చేసి పిలుస్తాను. వేడివేడిగా కూడి తిన్నావంటే బలం వస్తుంది. లోపలికి పోయి శాలువా కప్పుకో అంటూ ముసలిది వెళ్ళిపోయింది. యువతి బరువుగా నిట్టూర్చింది. కానీ అక్కడి నుంచి కదలలేదు. అలాగా కిటికీలోంచి చూస్తూనే ఉంది. కొండ చిలువలాగా మెలికలు తిరిగి తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డు వైపు. కొంతసేపటికి దూరంగా రోడ్డు మీద ఏదో ఆకారం అస్పష్టంగా కనిపించింది. దగ్గరవుతున్న కొద్దీ చేతిలో సూట్ కేసు, మరో చేతిలో గొడుగుతో రోడ్డు బరదలో కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న వ్యక్తి కనిపించాడు. గాలికి గొడుగు తిరగబడిపోతోంది. అతి ప్రయత్నం మీద గొడుగుని ఆ వ్యక్తి సమానంగా ఉంచగలుగుతున్నాడు. ఇంత వర్షంలో ఈ ప్రయాణం సాగించే బుద్ధిహీనుడెవరా అనుకుంది యువతి. అదే కాదు, రోడ్డంతా గోతులు పడి ఉంది. చీకటి పడ్డాక ఈ దారిని వెళ్లడం ప్రమాదకరం. ఆ వ్యక్తి తన ఇల్లు కూడా దాటిపోయాడు. యువతి చప్పున లేచి
మండువాలోంచి వీధరుగు మీదకి వచ్చింది. చప్పట్లు కొట్టింది. ఏమయ్యోయ్, మిమ్మల్ని, ఇలా రండి అని పిలిచింది గట్టిగా. ప్రయాణికుడు కొంచెంసేపు తటపటాయించాడు. మెల్లగా ఇంటివైపు తిరిగి వస్తున్నాడు. ఇంటి ముందు పల్లంలో మోకాలి బంటి నీరు ఉంది. ప్రయాణికుడు గొడుగు మడిచి చంకకు పెట్టుకుని మోకాళ్లపైకి పంచె లాక్కుని భయంగా అడుగు మీద అడుగు వేసుకుంటూ కాలవని దాటాడు. అరుగు మీదకి వచ్చి పెట్టెని గొడుగుని కిందకి దింపి హమ్మయ్యా అన్నాడు. ఆ వ్యక్తి ఆజానుబాహుడు. తెల్లని అతని బట్టల మీద బురద చెంది అసహ్యంగా హాస్యాస్పదంగా ఉంది. మొహం సరిగా కనిపించలేదు యువతికి. నన్ను పిలిచారా అన్నాడతను అలసిన గొంతుతో. అవును, ఎక్కడికెడుతున్నారు మీరు అంది యువతి. రైలు స్టేషన్కి. అబ్బో, స్టేషన్ ఇంకా చాలా దూరం ఉంది అంది యువతి. అయినా వెళ్ళక తప్పదుగా. తడిసిన బట్టల్ని పిండుకుంటున్నాడతను. ఈ చీకట్లో ఈ రోడ్డు మీద వెళ్ళడం ప్రమాదకరం. రోడ్డంతా గోతులు. పైగా పైన ఎక్కడో గండి కూడా పడిందిట. ఈ మాట చెబుదామనే పిలిచాను. కృతజ్ఞుణ్ణి. కానీ నేను వెళ్ళక చేయగలిగేది ఉంది చెప్పండి. ఈ రోజున బయలుదేరడమే బుద్ధిపరపాటు. మధ్యాహ్నం కొంచెం తెరిపిస్తే పర్వాలేదు కదా అని బయలుదేరాను. ఎవరిని అడిగినా 4 అడుగులేస్తే స్టేషన్ వచ్చేస్తుందని చెప్పారే. ఏం మనుషులండి వీళ్ళు. అబ్బా, చేతులు నొప్పి పెడుతున్నాయి అంటూ వేళ్లు సాచి ముడుచుకున్నాడు కీళ్లు సడలేందుకు. మీకు దూరం అని తెలీదా? తెలీదు. నేను ఈ దారిని రాలేదుగా వచ్చేప్పుడు. అసలు నేను ఈ ప్రాంతానికి కొత్తవాణ్ణి. అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళడం తెలివి తక్కువ పని. యువతి చిన్నగా నవ్వింది. అయితే ఇప్పుడేం చేస్తారు మీరు అన్నది. ఏం చేయను, ఎలాగో అలాగా తంటాలు పడి స్టేషన్కి చేరుకుంటాను. మీ గొంతు విన్నట్టుగా ఉందే, ఎప్పుడో ఎక్కడో అన్నది విస్మయాన్ని సూచిస్తూ. కంఠధ్వనిలో పోలికలుంటాయిలండి. కానీ మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని నిక్కచ్చిగా చెప్పగలను అన్నాడా వ్యక్తి. ఎలా చెప్పగలరు అన్నది యువతి కుతూహలంతో. ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా. అదీగాక చాలా కాలం ఈ దేశంలో కూడా లేను అంటూ ఆ వ్యక్తి తిరిగి పెట్టెని గొడుగుని చేత పట్టుకున్నాడు. నమస్కారం, నేను వెళ్ళొస్తాను. రోడ్డు విషయమే మీరు చేసిన హెచ్చరికని మరిచిపోను అన్నాడు. మీరు నా మాటని అర్థం చేసుకోలేదు. మీరింక ప్రయాణం సాగించడం శ్రేయస్కరం కాదు. ఈ రాత్రికి ఇక్కడ పరుండి పొద్దుటే వెళితే మంచిది, మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే అంది యువతి. నూతన వ్యక్తి ఆలోచించాడు. అంతేనంటారా అన్నాడు. అవును, ఉదయం 6 గంటలకి రైలు ఉంది. అప్పటికి వర్షం కూడా చాలా మటుకు తగ్గొచ్చును. వర్షం మళ్లీ హెచ్చింది. వానజల్లు వరండాలోకి వచ్చి పడుతోంది. నూతన వ్యక్తి హతాశుడే, సరే మీరు సూచించిన మార్గమే ఉత్తమంగా కనపడుతోంది. తెల్లవారాక మున్సిపాలిటీ వాళ్ళు ఏ గోతిలోంచో బురదలోంచో కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయడం అంతగా ఆశించదగినదిగా లేదు. మీ దయకు కృతజ్ఞుణ్ణి అంటూ సంకోచంగా నవ్వుతూ అన్నాడు. ఇంతలో ముసలిది దీపం పట్టుకునొచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనపడింది. మనిషి ఒడ్డు పొడుగు ఉన్నాడు. బొగ్గలు కొంచెం చిక్కినట్టున్నా మొహం అందంగానే ఉంది. చామన ఛాయ. మొత్తం మీద విగ్రహంలో గాంభీర్యం స్ఫురిస్తోంది. పంచంతా బురదతో నిండి ఉంది. ముసలిది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకుని పరీక్షగా చూస్తూ, ఏ ఊరు బాబు మీది అన్నది. దీపకాంతిలో మెరిసిన అతని వదనాన్ని చూసి యువతి ఉలిక్కిపడింది. తెల్లబోయి 2 కళ్ళు అప్పగించి అలాగా చూస్తూ నిలబడింది. ముసలిది మోచేయితో యువతిని పొడిచి, దెయ్యం పట్టినట్టు ఏమిటి ఆ చూపు అన్నది. యువతి ఇంకా తేరిపార చూస్తూ, మీ పేరు అన్నది. జగన్నాథం అన్నాడా వ్యక్తి. యువతి కళ్ళల్లో ఆశాభంగం అద్దంలాగా కనపడింది. అది గమనించిన అతనికి సంకోచం ఎక్కువైంది. మీరు నన్ను ఆహ్వానించడంలో ఏదో పొరపాటు జరిగిందని అనుకుంటాను. మీ ధోరణి చూస్తే ఈ వర్ష తీవ్రత తగ్గగానే వెళ్ళిపోతాను. నేనేమీ అనుకునేవాణ్ణి కాదు అన్నాడు. యువతి తనలో కలిగిన ఉద్రేకాన్ని అణుచుకొని సహజ స్వరంతో, కాదు, మీరు నేనెరిగిన ఒక వ్యక్తిలాగా ఉన్నారు. అంతే. మీరు అపార్థం చేసుకుని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను అన్నది. వ్యక్తి నిట్టూర్చి పెట్టె కింద పెట్టాడు. ముసలిది తేలికగా పెట్టెనెత్తి లోపలికి తీసుకెళ్ళింది. యువతి జగన్నాథాన్ని ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళి, అవ్వ ఈ గదిలోనే మీ పెట్టెని పెట్టింది. మీరు బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి. మీకు భోజనం ఏర్పాటు చేసి వస్తాను అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని నలువైపులా పరీక్షగా చూశాడు. పాతకాలపు పందిరి మంచం ఒకటుంది. దానిమీద తెల్లని పక్క వేసి ఉంది. మంచానికి పక్కగా ఒక ఎత్తైన ముక్కాలి పీట ఉంది. పేముతో అల్లిన కర్ర కుర్చీ కూడా ఉంది.
ఒక మూలగా హరికేన్ లాంతరు వెలిగించి ఉంది. అతను తొందరగా దుస్తులు మార్చుకున్నాడు. అతనికి ఆకలి ఎక్కువగా ఉంది. ఒళ్ళంతా చలితో తేమతో ముద్ద కట్టుకుపోయినట్లుంది. ముసల్దొచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అరిటాకులో అన్నము పదార్థాలు వడ్డించున్నాయి. ముసల్ది నిశ్శబ్దంగా వడ్డిస్తూ ఉంది. ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది. కానీ తలుపు చాటుకు చూసి మానివేస్తుంది. ఆకలితో ఉన్న అతనికి భోజనం రుచిగా ఉంది. ముసలిది మాట్లాడబోయి మానివేయడం గమనించి తలుపు చాటుకు చూశాడు. తలుపు చాటుగా యువతి కూర్చుని ఉంది. అతనికి ఏదో విచిత్రమైన అనుభూతి కలిగింది. తనలో తాను నవ్వుకున్నాడు. భోంచేసి గదిలోకి వెళ్ళగానే ముక్కాలిపీట మీద తమలపాకులు ఒక్క అమర్చబడి వెండి పళ్ళెం కనపడింది. అగరవత్తులు వెలిగించబడి గోడకున్న చిన్న చిల్లులో గుచ్చబడి ఉన్నాయి. తలవని తలంపుగా లభించిన ఈ ఆతిథ్యానికి ఆదరానికి అతనికి విస్మయానందాలు రెండూ కలిగాయి. కాసేపట్లో గుమ్మం వద్ద గాజుల చప్పుడు విన్నాడు. తల పైకెత్తి, రండి రండి, మీరు చూపించిన ఆదరాన్ని జన్మలో మరిచిపోలేను. రైల్లోనూ రైలు స్టేషన్లోనూ తిండి తిప్పలేక పడి ఉండవలసిన విధి నుంచి తప్పించారు మీరు అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. జరి అంచు లేత నీలం చీర ధరించింది. జుట్టుని వదులుగా జడవేసి చివరలు వదిలివేసింది. నొసట సన్నని ఎర్రని తిలకం ఆమె వదనానికి ఆకర్షణతో పాటు ఉదాత్తతను ఆపాదిస్తోంది. ఆమె కళ్ళు పెద్దవిగా జాలిగా మంచులో తడిసిన పద్మాల్లా ఉన్నాయి. మీరు నా మాట మన్నించి ఆగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంది ఆమె తల వంచుకుని. సరే సరే, ఆనందించవలసింది నేను కానీ మీరు కాదు. శ్రమంతా మీది. చివరకు మీరు పడుకునే మంచం కూడా నాకు ఇచ్చేసినట్టే కనపడుతోంది. నిజానికి ఓ చాపాదిండు ఇస్తే నడవలో పడుకుని నిద్రపోతాను. అనవసరంగా నన్ను చాలా గౌరవించేస్తున్నారు అని అతను నిర్మలంగా నవ్వాడు. కాదు కాదు, నేను అవ్వ ఇంకో గదిలో పడుకుంటాం. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అన్నదామె. అవును, 5-6 మైళ్ళ పైన నడిచాను. ఉదయం అంతా నడిచి పల్లెటూరికి వెళ్ళాను. రోడ్డైనా ఏమీ బాగాలేదు. ఈ పెట్టెని గొడుగుని మోసుకుంటూ ఇంత వర్షంలో నిజంగా చాలా అలసిపోయాను. మీకు నిజం చెప్పమన్నారా అని ఆగాడు జగన్నాథం. చెప్పండి అందామె ఓరగా చూస్తూ. ఈ రోజంతా నాకు భోజనం లేదు, పల్లెకి వెళ్ళిన పని జరగలేదు అన్నాడతడు విచారంగా. ఏం జరిగింది? నా మిత్రుడు ఒకడు కష్టాల్లో ఉన్నాడు. నా అన్నవాళ్ళెవరూ లేరతనికి. జబ్బుతో తీసుకుంటున్నానని ఒక 1000 రూపాయలు సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. ఆ జాబు చాలా ఆలస్యంగా అందింది. నేను ఒక్కొక్క ఊరే తిరుగుతూ ఉంటే ఆ ఉత్తరం నా వెనకాలే వచ్చింది. చివరికి మొన్ననే ఉత్తరం చేరింది. నేను సొమ్ము తీసుకుని ఎకాయకిని బయలుదేరి ఈ రోజునే పల్లెకి వెళ్ళాను. కానీ నా మిత్రుడు 4-5 రోజుల క్రితమే పోయాడు. ఈ పూటకి నన్ను ఆగమన్నారు ఊళ్ళో వాళ్ళు. కానీ నాకు మనస్కరించలేదు. బయలుదేరి వచ్చేశాను. ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. ఈ విషాద కథనానికి దీపకాంతి కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది వారికి. ఆమె కంగారుగా పైట సర్దుకుని లేవబోయి తిరిగి కూచుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. చూడండి, ఆ పెట్టెలో 1000 రూపాయలు ఉన్నాయి. కానీ అతను మాత్రం ఇక్కడెక్కడా లేడు అన్నాడతను నిట్టూరుస్తూ. గది అవతల చప్పుడైంది. ఎవరు అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది. పక్కగా ముసల్దుంది. ఏం అంది కోపంగా యువతి. పాలు కాచమన్నావా పిల్ల అడిగింది ముసల్ది. ఇందాకనే చెప్పాను కదా కాచమని అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను దిండుకు చేరగిలబడి కూర్చున్నాడు. ఒకసారి ఇంటి కప్పుని గోడల్ని చూసి, ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఉండడం తమాషాగా ఉంది అన్నాడు. అతను వచ్చే ఆవులింతని ఆపు చేసుకుని, మీకు వివాహమైందా అని అడిగాడు. హఠాత్తుగా వేసిన ఈ ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడి, ఏమిటి అంది. మీకు వివాహమైందా? ఆమె జవాబు చెప్పలేదు. తల వంచుకుంది. తెలిసిందిలేండి. వివాహమైతే ఇంటి యజమాని ఉండేవారుగా. మీకు పెళ్లి కాలేదు అంతే కదూ? ఆమె కాలి బొటనవేలుతో నేలని గీస్తోంది. మీరు చాలా సిగ్గుపడిపోతున్నారే అంటూ అతను ఆవులింతని ఆపుకోచేసుకోబోయాడు. కానీ ఆవులింత అతని ప్రయత్నాన్ని జయించి శబ్దం చేసుకుంటూ వచ్చింది. అతను చిటిక వేస్తూ, ఇంకా మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగాడు. యువతి కుర్చీలోంచి సంభ్రమంగా లేచి, మీకు నిద్ర వస్తున్నట్టుంది, చప్పున పాలు కాచి తీసుకువస్తాను అంటూ తొందరగా గదిలోంచి వెళ్ళిపోయింది. సుష్టైన భోజనము, మెత్తని పరుపు అలసిన అతని నరాలని దేహాన్ని లాలిస్తుంటే నిద్ర ముంచుకు వచ్చింది.
హోరున వర్షము, ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు, ఈ రాత్రి, ఈ ఆతిథ్యము గురించి వింతగా తలుచుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. చలిగాలి చూరుని జయ్యమని శబ్దం చేస్తూ కొట్టుకుంటోంది. ఇంటి ముందు మడుగులో కప్పలు బెకబెకమని చప్పుడు చేస్తున్నాయి. వర్షం చూరు మీద ఉన్న రేకు మీద పడి డబడబా ధ్వని చేస్తోంది. అయినా వీటన్నింటినీ మించిన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంది. సుమారు ఓ గంటకి అతనికి మెళుకు వచ్చింది. గది తలుపులు తెరిచిన చప్పుడై ఒక కన్ను కొంచెం తెరచి చూశాడు. యువతి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాసు ఉంది. మెల్లగా ఏమండి అంది. జగన్నాథం నిద్ర నటించాడు. ఆమె మళ్ళీ ఏమండి పాలు తీసుకుంటారా అన్నది. అతనికి మెలకువ రాకపోవడం చూసి పాల గ్లాసు ముక్కాలిపీట మీద పెట్టి అలమార్లో ఉన్న ప్లేటు ఒకటి తీసి మూత పెట్టింది. అడుగులో అడుగు వేస్తూ గుమ్మం వరకు వెళ్ళింది. ఆమెకేదో ఊహతోచి ఆగిపోయింది. సంకోచంతో మంచం వైపు చూసింది. అతనంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె మూలనున్న దీపం తీసుకుని వత్తి పెద్ద చేసి మంచం దగ్గరకొచ్చి దీపాన్ని అతని ముఖానికి దాదాపుగా ఎత్తి పట్టుకొని పరీక్షగా చూస్తూ నిలుచుంది. అతని కుతూహలం ఎక్కువైంది. కానీ అనుకోకుండా చట్టుకున కదిలాడు. ఆమె కంగారుగా దీపం కింద పెట్టి వెళ్ళిపోబోయింది. అతను కళ్ళు తెరుచుకుని ఏమీ ఎరగనట్టు ఎవరది అన్నాడు. ఆమె ఆగింది. అతను లేచి కూర్చుని కళ్ళు నులుపుకుని హో మీరా అన్నాడు. తన చేష్టల్ని పరికించాడేమో అన్న శంకతో తడబడుతూ మీకు పాలు తీసుకొచ్చాను అంది ఆమె. పాలు తాగుతూ మీరెందుకింత దయ చూపిస్తున్నారో అర్థం కావటం లేదు అన్నాడు. ఆమె నవ్వి మీరు గోరంతలు కొండంతలు చేస్తున్నారు. మేం చేసిందే ఉంది చెప్పండి. ఇంత భోజనం పెట్టి పడుకోవడానికి ఇంత జాగా చూపించిన కూడా ఘనకార్యం అంటారా అన్నది. అతను నిట్టూర్చి నిజంగా ఘనకార్యమే. నా జీవితంలో ఎన్నో రాత్రులు భోజనము వసతి లేక గడిపినవి ఉన్నాయి అన్నాడు. నిద్ర వల్ల చిక్కిన స్వస్థతతో బలంతో అతనిలో ఉత్సాహం ప్రబలింది. ఈ అపరిచిత యువతి వైపు తాను నిమిషానికి ఆకర్షింపబడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు. నొసట ముంగురులు చెదరిపడుతున్నాయి. ఇందాక వదులుగా ఉన్న జడని సిగగా చుట్టింది. ఆమె దేహంలో సౌకుమార్యము యవనోల్బడము రెండూ గోచరిస్తున్నాయి. లేత నీలం చీరలో ఆమె ఒంటి సొంపులు పొందికగా అమరి ఉన్నాయి. అన్నిటికన్నా ఆమె కళ్ళు అతన్ని ఎక్కువగా ఆకర్షించాయి. ఆ కళ్ళలో అపారమైన జాలి, కరుణ స్ఫురిస్తున్నాయి. ఏ స్వర్గలోకంలోనూ స్వప్నలోకంలోనూ విరిసికొన్న ఆ కన్నులు భూమి మీద ప్రవాస జీవితం అనుభవిస్తూ ఏదో పోగొట్టుకున్నట్లుగా బెదురుగా వెతుకుతున్నట్లుగా అనిపిస్తోంది. జాలిగా మెత్తగా మన గుండెల్ని తాకుతూ పువ్వులాంటి గొంతుతో పిలుస్తున్నట్టు ఉంటాయి. తన వైపు జగన్నాథం పరీక్షగా చూస్తున్నట్టు గుర్తించిన ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తాంబూల సేవనంతో ఎర్రబడిన పెదవుల మధ్య చిన్న నవ్వు తెల్లని ముత్యంగా చిట్లింది. అన్నట్టు మీ పేరు ఇంతవరకు తెలియనే తెలీదు అన్నాడు జగన్నాథం. రమ. మీరు చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. ఏం చదువులేండి, హై స్కూల్లో 6వ ఫారం వరకు చదివాను. అది కూడా పెద్ద చదివానంటారా అని ఆమె అతన్ని చూసి సరే కబుర్లు పెట్టి మీకు నిద్రాభంగం కలిగించాను, వెళ్ళిపోతాను అని లేవబోయింది. నిద్ర తేలిపోయిందిలేండి. అదీగాక కబుర్లు మొదలుపెట్టినవాడిని నేను, నా దోషాన్ని మీరు నెత్తినేసుకుంటున్నారు అన్నాడతను. ఆమె నవ్వి భలేవారే అన్నది. మీ గొంతు హాయిగా ఉంది, మీరు పాడగలరా? అనాథాశ్రమంలో సభల్లో వార్షికోత్సవాల్లో నన్నే పాడమనేవారు. చెట్టులోని చోట ఆముదం చెట్టును మరి. అనాథాశ్రమమా? ఆశ్చర్యంగా అడిగాడతడు. అవును. తల్లి తండ్రి చిన్నతనం నుండి మీకు లేరా? లేరు. ఆమె తల వంచుకుంది. అనుచిత ప్రసక్తి తీసుకువచ్చానేమో అన్న భయంతో మాట మార్చాలని ఏమీ తోచక చాలా చలిగా ఉంది అన్నాడు జగన్నాథం. అవును అన్నదామె. అతను ఫక్కున నవ్వాడు. ఎందుకలా నవ్వుతారు అందామె తెల్లబోయి. మరేమీ లేదు, ఏ ప్రశ్న అడిగినా నేనే అడుగుతున్నాను. మీరు అవును కాదు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. నేనెవరినో ఏమిటో తెలుసుకోవాలనే స్త్రీ సహజమైన కుతూహలం కూడా లేదు మీకు. ఆమె అతనికేసి వింతగా చూసి ఊరుకుంది. నిజం చెప్పండి, ఇందాక నా పేరు అడిగి తెలుసుకున్నప్పుడు మీలో కలిగిన ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. ఎందుచేత? జగన్నాథం అడిగాడు. మీరు విజయుడిలా ఉన్నారు అని బయట చెరుగు వేలికి చుట్టుతోంది. విజయుడెవరు? ఆమె సమాధానం చెప్పేలోగానే మళ్ళీ ఇలా అన్నాడు. మీలో నాకొక విచిత్రమైన అందం కనపడుతోంది.
మీరంటే నాకు నాకు మాట కోసం జగన్నాథం తడబడ్డాడు. ఆమె జాలిగా అందంగా చిన్నగా నవ్వింది. అతను మళ్ళీ అడిగాడు, మీకు పెళ్లి కాలేదు కదూ? లేదని ఆమె తల ఊపింది. మరి ఎందుకు చేసుకోలేదు మీరు రమా? ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఇలాగ వ్యక్తిగతమైన ప్రశ్నలు వేయడం సభ్యత కాదనుకుంటున్నారు కదూ? అవును. చూడండి రమా, ఈ రాత్రి, ఈ వర్షము, ఈ విచిత్ర వాతావరణము ఇవన్నీ మామూలు మర్యాదల్ని వెనక్కి నెట్టి స్వచ్ఛంగా స్వేచ్ఛగా హృదయాలు విప్పి మాట్లాడుకోవాలనే వాంఛని ప్రేరేపించడం లేదు అన్నాడతను. మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది అందామె. అతను దూరంగా చూస్తూ, అంతకన్నా దూరంగా ఆలోచిస్తూ, నిజానికి నేను లౌక్యుణ్ణి కాను. ఎప్పుడెలా ప్రవర్తించాలో నాకు తెలియదు. అందుకే జీవితంలో ఏమీ కూడబెట్టలేకపోయాననుకుంటున్నాను అన్నాడు. అంటే ఆసక్తిగా అడిగిందామె. జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను. డబ్బు కానీ, వసతి కానీ, భార్యాపిల్లల్ని కానీ ఏమీ సంపాదించుకోలేదు. అందుకే విసుగెత్తి సైన్యంలో చేరాను. సైన్యమా? విజయుడు కూడా సైన్యంలో చేరాడు అందామె సంభ్రమంగా కుర్చీ నుండి లేచి. అతను వినలేదు. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడు. బర్మా, సింగపూర్, ఇంఫాల్ రంగాల్లో పనిచేశాను. కానీ అక్కడ నాకు సుఖం లేదు. తుపాకీ మందు వాసన, చావులు, యూనిఫారము, అంతే. అసహ్యం కలిగింది. ఎలాగో అలాగ బయటపడి ఇదివరకు ఆపు చేసిన చదువుని మళ్ళీ మొదలుపెట్టాను. ఎంఎస్సి చివరికంటా చదివి చదివి పరీక్షలకి కూర్చోలేదు. అరే, అలా చేశారెందుకు? ఆ రోజున పరీక్షలనగా నేను అద్దెకున్న గది తాలూకు ఇంటావిడ అటక మీద నుంచి పడింది. తల మీద బలమైన గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు 5 ఏళ్ల పిల్ల ఒకత్తి ఉంది. అస్తమానం నా గదిలోకి వచ్చి కూర్చుని ఆడుకునేది. పాపం ఆ పిల్ల ఒకటే ఏడుపు. ఇంటావిని ఆసుపత్రిలో చేర్చాను. డాక్టర్ బతుకుతుందో బతకదో చెప్పలేమన్నాడు. ఆ పిల్ల సంరక్షణ నా మీద పడింది. 2 పూటల ఆసుపత్రికి వెళ్ళి ఆమె బాగోగులు విచారించడము, అమ్మా అమ్మ అంటూ ఏడ్చే ఆ పిల్లని సముదాయించడంతో నా చదువు, పరీక్షలు కొండెక్కాయి. ఆవిడ బతికిందా? బతికింది. నేనంటే ఆమెకి చాలా గురి కలిగింది. ఆమె విధవరాలు, పెద్ద వయసుది కూడా. నన్ను అక్కడే ఉండిపోయి మళ్ళీ చదవమని, తన తమ్ముడిలాగా చూసుకుంటానని ఎన్నో విధాలా చెప్పింది. కానీ నేను వినలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నన్ను గురించిన మీరడిగిన మొదటి ప్రశ్న ఇది అంటూ అతడు నవ్వాడు. ఆమె కూడా నవ్వి, సరే చెప్పండి అన్నది. ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నాను. కానీ ఆ ఉద్యోగం కూడా చేయాలని లేదు. ఒక చోటుకి వృత్తికి అంటిపెట్టుకుని ఉండడం నా స్వభావంలో లేదనుకుంటాను. జిప్సీలని ఉన్నారు చూడండి, వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఉంటారు. అటువంటి ప్రవృత్తి ఏదో నాలో ఉందనుకుంటాను. ఏమిటో చెప్పలేను. ఈ దేశాన్నే విడిచి వెళ్ళిపోవాలని ఉంది. బర్మాకో, సింగపూర్కో. వద్దు, వెళ్ళకండి అని ఆవేశంతో అంది ఆమె. చటుక్కున సిగ్గుపడిపోయింది. అతను తెల్లబోయి చూశాడు. ఆమె అర్థం లేకుండా గబగబా వెళ్ళి కిటికీ తలుపులు తెరిచింది. చలిగాలి కొరడా జడిపించినట్లుగా లోపలికొచ్చి తగిలింది. అబ్బా, చలి, తలుపులు వేసేయండి అన్నాడు జగన్నాథం. చాలా మటుకు వాన తగ్గింది అంటూ తలుపులు వేసి ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, ఇందాకటి నుంచి మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు. చెప్పండి, మీరు పెళ్లి చేసుకోరా? నన్నెవరు చేసుకుంటారు? ఆమె నీరసంగా అన్నది. ఏం, మీకేం తక్కువ అన్నాడతను. ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను గమనించలేదు. అతను మళ్ళీ రెట్టిస్తూ, ఇంతకాలం మీరు అవివాహితులుగా ఉండడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా? లేక మీరు అవివాహితులుగానే ఉండదలిచారా అన్నాడు. ఆమె తన ముఖాన్ని 2 చేతులతో కప్పుకొని, మీకు తెలీదు, మీకు తెలీదు, మీకు తెలియకూడదు అంటూ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు జగన్నాథం. వెనకాలే వెళ్ళి క్షమించమని అడిగితే బావుంటుందనుకున్నాడు. కానీ ఆమె వెంటపడ్డం కూడా పొరపాటేమో అని సందేహించాడు. ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు. సన్నగా వాన పడుతోంది. దట్టంగా భయంకరంగా ఉంది. అవతల చీకటి. ఆకాశాన ఒక నక్షత్రం కూడా లేదు. కప్పల అరుపులు మాత్రం ఘోరంగా అసహ్యంగా వినిపిస్తున్నాయి. తలుపులు వేసి మంచం మీద మేనువాల్చాడు. ఊరికి దూరంగా ఉన్న ఈ కొంప దెయ్యాల కొంప కాదు గదా అన్న ఆలోచన అతన్ని
ఒక నిమేష మాత్రం భయావహుణ్ణి చేసింది. అతనికి చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకింత తొందరపడి ఈ స్నేహాల్ని అనుభవాన్ని వదులుకొని చచ్చిపోయాడు? అతని ఆత్మలాంటిది ఇంకా ఏదైనా భూమి మీద ఉండి అతృప్తంగా తిరుగుతూ ఉంటుందా? ఇంత మిథ్యగా మోసంగా ఉన్న బ్రతుకులో నిజానికి ఎవరికి ఎవరు? ఈ బాంధవ్యాల అనుబంధాల అర్థం ఏమిటి? ఎందుకు రమ అలాగ భయకంపితురాలై పరిగెత్తుకుపోయింది? ఎందుకు తాను కష్టపడి ఆర్జించిన 1000 రూపాయలు చనిపోయే ఒక మిత్రునికి దానం చేయాలని వర్షంలో గాలిలో బయలుదేరొచ్చాడు? విజయుడెవరు? అతని పోలికలు తనలో ఎందుకుండాలి? ప్రతి బ్రతుకుని ఏదో రహస్యంలో చుట్టబెట్టి అగోచరమో బలీయమో అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటికి నడిపిస్తున్నట్లుగా అనిపించింది అతనికి. అతని గుండెలో ఏదో వెలితిగా తోచింది. తనలోని ఈ అస్థిరత్వానికి అశాంతికి కారణం ఏమిటి? ఇలా ఊళ్ళు దేశాలు తిరుగుతూ జీవితాంతం వరకు గడపవలసిందేనా? తనకొక ఇల్లు, తన కోసం ఎదురుచూసే ప్రాణి. అతడు తనలో తను నవ్వుకున్నాడు. ఎప్పటికీ తానొక చోట స్థిరంగా ఉండలేడు. ఎప్పుడో ఎక్కడో గాలివాటానికి తాడు తెగిపోయింది. ఇలాగ శూన్యంలో ఏ బాధ్యత లేకుండా గాలికి కొట్టుకుపోతుంటేనే బాగుంటుందేమో ఆలోచిస్తున్న అతనికి కునుకు పట్టింది. అప్పుడు కూడా అతని మనస్సు అవ్యక్తంగా ఆమె కోసమే నిరీక్షిస్తోంది. 1 గంటలో అతనికి మెళకువ వచ్చింది. గుమ్మం తలుపులు బార్లా తీసున్నాయి. నలువైపులా చూశాడు. ఆమె మళ్ళీ వచ్చిన జాడలేదు. గోడ మీద గడియారంలో 12 దాటింది. అతనికేమీ తోచలేదు. ఆ గదిలో ఒక్కడు ఉండడం దుస్సహం అనిపించింది. మంచం దిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు. ఒక మూలగా కోడిగుడ్డి దీపం మినుకు మినుకు అంటూ ఉంది. ఆ తక్కువ కాంతిలో మండువాలోని వస్తుజాలం అస్పష్టంగా అసంబద్ధ రూపాలతో కనబడుతోంది. కిటికీకి ఎదురుగా నల్లగా ఒక ఆకారం కనపడింది. ఏమిటా అని దగ్గరకు వెళ్ళిన కొలది స్త్రీ రూపం ప్రస్ఫుటమైనది. రమ కిటికీకి ఎదురుగా కూర్చుని ఉంది. విడిపోయిన పొడుగాటి ఆమె కేశపాశం భుజాల్ని వీపుని ఒత్తుగా కప్పింది. అతను దగ్గరగా వెళ్ళి రమా అని పిలిచాడు. ఆమె పక్కకి తిరిగి అతని వైపు చూసింది. దీపకాంతిలో ఆమె కన్నులు జలమయం అయి ఉండడం చూశాడు. ఆమె కపోలాల మీద అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. ఇదేమిటి రమా, ఏడుస్తున్నావా అన్నాడు జగన్నాథం వ్యధతో సానుభూతితో. ఆమె చీరచెంగుతో కన్నీరు తుడుచుకుని లేచి నుంచుంది. అతని ప్రయత్నం మీద ఆమె ఏడుపుని ఆపుకుంటున్నట్టు అతను గ్రహించాడు. ఆమె చేయి పట్టుకుని లోపలికి రండి, ఈ చలిగాల్లో కూర్చుంటే ఉదయానికి ఏ న్యూమోనియానో కూడా రావచ్చును అంటూ గదిలోకి తీసుకెళ్ళాడు. ఇలాగా మంచం మీద కూర్చోండి. ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తే ప్రపంచంలోని బాధ అంతా మీలోనే ముద్ద కట్టుకుందా అనిపిస్తుంది అంటూ ఆమె వద్దు వద్దుంటున్నా ఆమెను మంచం మీద కూర్చోపెట్టి ఆమెకు కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఇరువురిని చూస్తే నేను మిమ్మల్ని హింసిస్తున్నట్లుగా ఊహించుకుని నన్ను జైల్లో పడేయించాలని చూస్తారు, అవునా అన్నాడతను నవ్వుతూ. ఆమె కళ్ళనీళ్లలోంచి నవ్వింది. అయితే ఇప్పుడు చెప్పండి, విజయుడెవరు అని అడిగాడు అతను. ఆమెను మాటల్లో పెట్టి హృదయబాధని వెల్లడించబోయినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుందని అతను ఉద్దేశించాడు. నా బాల్య స్నేహితుడు అన్నదామె. ఓహో. నేను చదువుకునే రోజుల్లో అతని పరిచయం కలిగింది. ఎప్పుడు చూసినా ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఉండేవాడు. తల్లి తండ్రి లేని నన్ను చూసి జాలిపడేవాడు. ఇంట్లో నుంచి డబ్బు దొంగిలించి తీసుకొచ్చి నాకెన్నో కొనిపెట్టేవాడు. ఆమె కళ్ళు స్మృతిపూర్వకమైన గర్వంతో మెరిశాయి. తర్వాత అన్నాడతను. కానీ ఆ దొంగతనాలకి అతను విపరీతంగా కఠినమైన శిక్షల్ని అనుభవించేవాడు. పాపం, అతనికి సవతి తల్లి ఉంది. ఆమె చాలా క్రూరురాలు. తండ్రి ఆమెకి దాసుడు. నా కోసమే అతను దెబ్బలు తినడము, తిండి లేక మాడడము సహించలేకపోయేదాన్ని. అతన్ని బతిమలాడుకునేదాన్ని ఇటువంటి పనులు చేయొద్దని. అతను వినేవాడు కాదు. నీకోసం ఏమైనా చేస్తాను, నీకొక్క నిమిషం ఆనందం కలిగించడానికి 1000 ఏళ్ళు నరకానికైనా అవలీలగా అనుభవించగలను అనేవాడు. నీకొక్క నిమిషం ఆనందం కలిగించడానికి 1000 ఏళ్ళు నరకాన్నైనా అవలీలగా అనుభవించగలను అనేవాడు. స్కూలు వదలగానే ఒక నిర్ణీత స్థలంలో కలుసుకునేవాళ్ళం. ఇద్దరము అలా తోటలోకి పొలాలలోకి వెళ్ళేవాళ్ళం. ఆటలాడేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. జామిపళ్ళు రేగిపళ్ళు తింటూ గంటలు నిమిషాల్లాగా గడిపేవాళ్ళం. స్వచ్ఛమైన అనంతమైన నీలాకాశం కింద వెచ్చని పచ్చని మెత్తని భూమి మీద ఎన్నో స్వప్నాలు కనేవాళ్ళం. నన్ను పెళ్లి చేసుకుంటాననేవాడు. నన్నే ప్రేమించాను అనేవాడు.
చీకటి పడ్డాక అనాథ శరణాలయానికి బిక్కుబిక్కుమంటూ వెళ్ళేదాన్ని. అక్కడ వార్డెన్ పెద్ద పులిలాగా నా కోసం కనిపెట్టుకుని ఉండేది. భోజనం లేకుండా చీకటి గదిలో నన్ను తోయించింది. తాళం వేసేది. రాత్రంతా ఏడుస్తూ బాధతో భయంతో గడిపేదాన్ని. కానీ తెల్లవారిందా, ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు విజయుణ్ణి కలుసుకుంటాను అని నిరీక్షిస్తూ ఉండేదాన్ని. అతడు నాకు ఒక ఆశ, నేను బతకగలడానికి కల అర్థం. కానీ మనం ఊహించినట్లుగా కోరుకున్నట్లుగా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి? రోడ్డంతా సవ్యంగా చదునుగా ఉన్నట్టే ఉంటుంది. కానీ మలుపు తిరిగేటప్పటికీ బ్రహ్మాండమైన అగాధం నోరు తెరుచుకుని అప్రమత్తుడైన పాంధుణ్ణి అమాంతం మింగివేస్తుంది. అక్కడ ఎర్రని అక్షరాలతో అపాయం అని బోర్డు కూడా ఉండదు. ఇంటా బయట కూడా విజయుడికి పరిస్థితులు దుస్సహమయ్యాయి. బిఏ చదువుతూ ఉండగా అతనికి వివాహం చేయడానికి సవతి తల్లి దీక్ష వహించింది. అన్నీ స్థిరపరిచింది. విజయుడు ఎదురు తిరిగాడు, బెదిరించాడు. ఒక రాత్రి సంభవించిన పెద్ద దెబ్బలాటలో ఇనుప కమ్మీతో సవతి తల్లి తల మీద బలంగా కొట్టాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రికి రాత్రి విజయుడు పరారీ అయిపోయాడు. తండ్రి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. అతని ఆచూకీ దొరకలేదు. 3 నెలల అనంతరం నాకు ఉత్తరం వచ్చింది. అందులో 2 వాక్యాలున్నాయి. తాను సైన్యంలో చేరినట్టు, బతికి బాగుంటే ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటానని మాత్రం రాశాడు. అంతే, యుద్ధం ముగిసింది. ఎన్నో ఏళ్లు గడిచాయి. కానీ ఈనాటి వరకు అతని జాడలేదు. ఆమె గొంతు క్రమక్రమంగా క్షీణము, గాద్గదికము అయిపోయింది. ఆమె కాసేపు ఆగి మళ్ళీ ఇలా చెప్పింది. ఓసారి చెట్టు మీద నుంచి పడినప్పుడు విజయుడికి నెమరు కణత పక్క గాయం తగిలింది. క్రమేణా అది మచ్చగా మారింది. ఆమె జగన్నాథం కేసి తీవ్రంగా చూసింది. అదిగో అక్కడ మీకేదో మచ్చుంది. మీరు విజయుడు కాదా? చెప్పండి, నిజం చెప్పండి. నన్ను మోసగించకండి, నన్ను బాధ పెట్టకండి. ఆమె ఉద్రేకంతో దీనంగా ప్రాధేయపడుతూ అడిగింది. జగన్నాథం ఆమెని, ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. శాంతంగా, నేను నీ విజయుణ్ణి కాదురమా, అలా చిన్నపిల్లలాగా ఉద్రేకపడిపోవడం మంచిది కాదు అన్నాడు. గది గుమ్మం దగ్గర ఎవరో నడిచినట్లు చప్పుడైంది. ఇద్దరూ అటువైపు చూశారు. ఎవరూ లేరు. అతను తిరిగి ఆమెను ప్రశ్నించాడు. అనాథాశ్రమంలో మిమ్మల్ని ఎవరు చేర్పించారు? నాన్న అన్నదామె. మీ తండ్రిని ఎరుగుదురా? ఎరుగుదును. ఆయన ఉండగా ఆయనే స్వయంగా మిమ్మల్ని శరణాలయంలో చేర్పించవలసిన అవసరం ఏముంది? అదంతా ఒక గాథ. ఆమె బరువుగా నిట్టూర్చింది. అంటే? నాన్న చాలా దుఃఖజీవి, సంస్కారవాది, విప్లవవాది కూడా. తక్కువ కులస్త్రాల్ని పెళ్లాడడం వలన బంధువర్గము, సమాజము, పెద్దలు అతన్ని వెలివేశారు. నాన్న ఆ రోజుల్లోనే ఒక రహస్య విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు. ఎన్నోసార్లు జైలుకెళ్ళి తప్పించుకుని వచ్చేవాడు. ఒకసారి పోలీసులకి ఈ సంఘానికి పెద్ద కొట్లాట జరిగింది. అందులో నాన్న తుపాకీ దెబ్బ వల్ల గాయపడ్డాడు. దాని ఫలితంగా ఒక కాలు శస్త్రచికిత్స చేసి తీసివేశారు. కుంటివాడు, అనారోగ్యవంతుడు అయిన తండ్రి అమ్మను నన్ను పోషించలేకపోయేవాడు. అమ్మ బెంగతో వ్యాధితో మరణించింది. నాన్న చేసిన త్యాగాన్ని, దేశసేవని ఎవరూ గుర్తించుకొని కాస్త సహాయమైనా చేయలేదు. కర్రని ఆధారంగా చేసుకుని పెరుగుళ్లకు వెళ్ళి యాచన చేసి నన్ను పోషించేవాడు. క్రమేణా నాన్నకి జీవితం మీద విరక్తి కలిగింది. బ్రతకడమే పెద్ద బరువైపోయింది. ఒకరోజున అర్ధరాత్రి నిద్రపోతున్న నన్ను లేపి తనతో రమ్మన్నాడు. నాకు అప్పుడు 8 వయస్సు. తనతో కూడా చీకట్లో నడిపించుకుని వెళ్ళాడు. ఎత్తైన ప్రహరీ గోడలు చుట్టూ ఉన్న ఒక పెద్ద ఇంటికి తీసుకువెళ్ళాడు. అదే అనాథ శరణాలయం. శరణాలయ నిర్వాహకురాల్ని మా నాన్న బాగా ఎరుగునట. ఆవిడికి నన్ను అప్పగించాడు. ఆమె చేతికి ఒక ఉత్తరం ఇచ్చి పెద్దదాన్నయ్యాక నాకిమ్మన్నాడు. ఒక చేత్తో కర్రను ఆనుకుని, ఒక చేత్తో నా చుబుకం పట్టుకుని కన్నీళ్లతో, అమ్మడు, ఇక నుంచి ఈవిడే నీకు అమ్మ, జాగ్రత్తగా ఉండమ్మా అని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని కర్రని టకటకమని చప్పుడు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. నేను భయంతో నాన్నా నాన్నా అని గట్టిగా అరిచాను. ఆ ఆక్రోశం చీకట్లో మార్మోగింది. ఉదయానికి నాన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ఊరంతా చెప్పుకున్నారు. ఆమె బాధతో కంపించిపోతోంది. మంచం పెట్టని గట్టిగా నొక్కి పట్టుకుంది. ఇంకా ఇలా చెప్పుకుపోయింది. ఇప్పటికీ ఆ పిలుపు చీకటి వేళల హృదయ విదారకంగా ప్రతిధ్వనిస్తున్నట్టే ఉంటుంది నాకు. ఆశ్రమ నిర్వాహకురాలు చాలా దయాహృదయం కల మహిళ.
ఆవిడే ఉంటే నా బ్రతుకు ఇలాగ అయిపోయి ఉండేది కాదు. కానీ 2 సంవత్సరాల అనంతరం ఆమె కూడా చనిపోయింది. ఆ ఉత్తరంలో ఏమని రాశారు మీ నాన్న అని అడిగాడు జగన్నాథం. నేను జీవిత సమరంలో చిత్తుగా ఓడిపోయానమ్మా. అందుకే నిన్ను దిక్కులేని దానిగా ఒంటరిదానిగా చేసిపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం మరచిపోకు, నీ తండ్రి ఏం చేసినా ఒక ఆదర్శం కోసము, ఒక విశ్వాసం కోసము చేశాడు. అంతేకాని నీచమైన మోసమైన ఏ పని చేయలేదు. ఏ లోకంలో ఉన్నా నీ సుఖాన్ని అభివృద్ధిని కాంక్షిస్తుంటాను అని రాసి ఉంది అన్నదామె. దుఃఖపూరితమైన ఈ గాథతో గాలి అంతా బరువెక్కినట్టు అనిపించింది అతనికి. ఇద్దరూ కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు. అతనే మళ్ళీ ప్రశ్నించాడు, మరి ఈ ఊరు ఎలా వచ్చేవరమ్మా? ఈ అవ్వ ఎవరు? ఆమె సంకోచంతో సాశ్రునయనాలతో తల ఎత్తి చూసి చెప్పింది, చెప్పురమ్మా, నా దగ్గర నిజం చెప్పడానికి నీకు సంకోచం అనవసరం. ఈ విషాదయాత్రలో నేను ఒక సహచరుడినే అన్నాడు జగన్నాథం. విజయరాముడు, అది విజయుడి అసలు పేరు. వెళ్ళిపోయాక నాకు బతుకంతా శూన్యమైపోయింది. చాలా కాలం అతని కోసం వేచి ఉన్నాను. కొందరు అతను యుద్ధంలో చనిపోయాడు అన్నారు. అతన్ని తలుచుకుని రోజూ ఏడుస్తూ బెంగగా ఉండేదాన్ని. ఆశ్రమం అప్పుడు స్వార్థపరుల చేతుల్లో ఉండేది. నానా కష్టాలు పడేవాళ్ళం. బ్రతుకు దుర్భరమైపోయింది అప్పుడు అని ఆగిందామె. అప్పుడు ఒక పెద్ద మనిషి తీయని మాటలు చెప్పి నమ్మించి నన్ను ఈ ఊరికి తీసుకువచ్చేశాడు. ఇక్కడ హోటల్లో మకాం పెట్టాం. ఒక రోజున ఉదయం లేచి చూసేప్పటికీ అతగాడు పెట్టెతో బెడ్డింగ్తో మాయమయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న నన్ను వీధిలోకి గెంటేశారు. అవమానంతో ఆకలితో చచ్చిపోదాం అనుకుంటున్న నన్ను అవ్వ చూసింది. అప్పటినుంచి ఇక్కడ అవ్వతో ఉంటున్నాను. అవ్వ నీకేమీ కాదన్నమాట? కాదు. అయితే నువ్విక్కడ అని అతను ఏదో అనబోతూ ఉంటే ఆమె చేతులతో తన ముఖాన్ని కప్పుకొని, ఇక నన్నేమీ అడక్కండి, నన్ను చంపకండి అని వెర్రిగా కేకలు వేసింది. జగన్నాథం తెల్లబోయాడు. ఆమె మంచం మీద బోర్లాపడి వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఆమెకి ఉపశమనం బదులు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించానే అని బాధపడ్డాడు జగన్నాథం. తెల్లని పక్క మీద ఆమె జుట్టు విప్పిన నెమలి పురిలాగా ఉన్నది. వేటగాడి బాణం చేత దెబ్బతిన్న కపోతంలాగా విలవిలలాడుతోంది ఆమె. అతనికేం చేయాలో తోచలేదు. ఇబ్బందిగా దిక్కులు చూశాడు. అతని మనస్సు సానుభూతితో జాలితో నిండిపోయింది. అనుకోకుండా అతని 2 కళ్ళు తడి అయ్యాయి. ఎన్నాళ్ల నుంచో దాచుకున్న ఈ అపరిమిత దుఃఖాన్ని విజయుడిలాగా కనబడే తన ముందు ఒక ఆత్మీయత అనుభవించి బహిర్గతం చేసిందనుకున్నాడు. సుకుమారంగా పువ్వులాగా ఉన్న ఈమెకి ఇంత బరువుని ఇన్నాళ్ళు మోయగల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపడ్డాడు. ఎన్ని సుఖాలు సదుపాయాలు ఉన్నప్పటికీ మనస్సులోని ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలియవచ్చింది. అది పెద్ద సహారా ఎడారిలా వ్యాపించుంటుంది. అక్కడ నీళ్లు దొరకవు, అడుగుజాడలు కనపడవు, బ్రతుకు వాసన ఉండదు. అక్కడ మండే కాలే ఇసుక మాత్రం అనంతంగా పరుచుకుని ఉంటుంది. ఎవరూ ఆ దారిలో ఉండలేరు, బ్రతకలేరు. తనలో రమలో ఆఖరికి అవ్వలో కూడా ఎడారి. ఆ ఇసుకలో కాళ్ళు మాడుతూ బ్రతుకుని ఈడ్చుకుంటూ నాలిక పిడచకట్టుకుపోతూ ఉంటే వయాశిస్సుల కోసం కొన ఊపిరితో కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఈ ఆలోచనతో క్షణమాత్రం అతని సర్వాంగాలు కంపించాయి. అతడు నిలదొక్కుని ఏడుస్తున్న రమకేసి చూశాడు. ఆమె వీపు మీద చేయి వేసి రమా అని మృదువుగా పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. రమా, ఒక్క మాట చెప్పనా అన్నాడు మళ్ళీ. ఏమిటి చెప్పండి అంది అలాగే బోర్లా పడుకుని. ఇక్కడకు వచ్చి నిన్ను చూసినప్పటి నుంచి నాలో ఒక అశాంతి రేగింది. ఇంతవరకు ఏ సందేహాలు లేకుండా కులాసాగా మొండి జీవితాన్ని గడిపేస్తున్నాను. బుద్ధిపూర్వకంగా మనస్సుని చర్మాన్ని మొద్దుబారిపోయేటట్లు చేసుకుంటున్నాను. నిన్ను చూశాక ఎన్నాళ్ళ నుంచో నీకోసమే వెతుకుతున్నట్లు అనిపించింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను రమా, నాకు నువ్వు కావాలి అన్నాడు జగన్నాథం. రమా ఏడుపు నాపింది. లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అతని కేసి చూసింది. చీకట్లో వెళ్లే పాంధుడికి దీపం కన్నా మరో పాంధుడు ఎక్కువ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వగలడు రమా. మన ఇరువురి జీవితాల్ని ఏకం చేసుకున్నట్లయితే మనకొక ప్రశాంతి ధ్యేయము కలుగుతాయని ఆశగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రమా అన్నాడు. నిజంగానా? నమ్మలేని కళ్ళతో అడిగింది రమ. నిజం. తెగిపోయిన దారాల్ని తంత్రుల్ని చేర్చి ముడెట్టుకుంటే గాని జీవితాలు
శృతి తప్పి ఇలాగే శిథిలమై నామమాత్రం లేకుండా నశించిపోతాయి. నన్ను నమ్మురమా, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకిష్టమేనా? మరి బర్మా, సింగపూర్ ఎక్కడికి వెళ్ళరా? వెళ్ళను, నువ్వు నా భార్యవైతే. ఆమె అతని కళ్ళలోని నిజాయితీని, నిశ్చయాన్ని చూసింది. ఆనందం ఎక్కడి నుంచో సందు చేసుకుని వచ్చి ఆమె ముఖాన్ని, దేహాన్ని మెత్తని వెలుతురుతో నింపింది. ఆమె కళ్ళు పెద్దవై ప్రకాశించాయి. ఒక్కసారి సెలవివారగా నవ్వింది. వెర్రి ఆవేశం ఆమెని ఆవరించింది. మైకం కమ్మినట్టయింది. అతన్ని తన ఒడిలోకి లాక్కుని అతని శిరస్సు మీద, బుగ్గల మీద, రొమ్ము మీద గబగబా ముద్దు పెట్టుకుంది. అతనికి ఊపిరాడక, అబ్బ వదులు, వదులు రమా అన్నాడు. ఆమె కిలకిలా నవ్వి మంచం మీద నుండి దిగి ఇప్పుడే వస్తానంటూ గది నుండి రివ్వున వెళ్ళిపోయింది. గది దాటగానే ముసలిది కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసింది. బిగ్గరగా వెళ్ళి కోపంతో, అవ్వా, నువ్వు చాటుగా నిలిచిన మా మాటలు వింటున్నావా అని అడిగింది. లేదు పిల్ల, లేదు తడబడుతోంది ముసల్ది. గుమ్మం దగ్గర ఏం చేస్తున్నావు ఇంత రాత్రివేళ? నీ తోడు పిల్ల, నేనొక్క మాట వినలేదు. తాళం చెవుల కోసం వెతుక్కుంటూ వచ్చానిలాగా అన్నది ముసల్ది. నీ బుద్ధి మారదు ముసలి పీనుగా అంటూ విసురుగా ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. జగన్నాథం ఒక్కడు గదిలో మంచం మీద దిండ్లని ఆనుకుని కూర్చుని ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు. అతని మనస్సు ఎంతో తేలికైంది. వర్షం ఎక్కువైంది. రేకు మీద చినుకులు పడిన శబ్దం కూడా ఎక్కువైపోయింది. కొంతసేపటికి రమ గదిలోకి వచ్చింది. రమ కన్నా ముందుగా సుతారపు అత్తరువాసన గదిలోకి వ్యాపించింది. ఆమె ముఖానికి స్నో పౌడరు ఉపయోగించింది. ఇందాకటి కన్నీటి చారలు, బాధ యొక్క నీడలు లేవు. తెల్లని పల్చని చీర కట్టుకుంది. జుట్టు దువ్వుకుని సిగగా చుట్టుకుంది. నవ్వుతూ సిగ్గుతో హాయిగా రాజహంసలాగా వచ్చి ఆమెను చూడగానే అతని హృదయం ఆనందంతో నిండింది. అతను లేచి ఆమెను మంచం మీద పరుండబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు అమాయకురాలివిరమా, ఇక నిన్నెప్పుడూ ఏడవనివ్వను, ఏడుపు నీ బ్రతుకులోకి రానివ్వను అన్నాడు. ఆమె తన చేతివేళని అతని చేతివేళలోకి పోనిచ్చి, మీరు నన్ను తప్పక పెళ్లి చేసుకుంటారు కదూ, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదూ అన్నది. తప్పకుండా. ఈ వర్షం తగ్గగానే బయలుదేరి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి ఒక వారం రోజుల్లో నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను. మీరు రాకపోతే? భయంగా అడిగింది రమ. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరగడం చూశాడు జగన్నాథం. ఎందుకు రాను రమా, నీకు ఇటువంటి అనుమానం ఎందుకు కలగాలి అన్నాడు. అయితే ఒట్టేయండి అంది రమ. అతడు నవ్వుతూ ఒట్టు వేశాడు. ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనస్సు యొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెరుచుకుంటున్నట్లు అనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమే వెతుకుతున్నట్లు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి 1000 రేకుల పద్మంలాగా విరిసింది. నువ్వు చాలా అలసిపోయావు, కాసేపు నిద్రపోరమా అన్నాడు జగన్నాథం. మరి మీరు అని అడిగింది రమ. నేనిలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను. నాకు కాపలా కాస్తుంటారా అని నవ్వింది రమ కన్నులు మూసుకుని. అవును, ఎవరి సొమ్ముని వాళ్ళు భద్రంగా చూసుకోవాలి కదా అన్నాడు జగన్నాథం. పెంకితనంలో వికసించడానికి ఒప్పుకొని ఎర్రని మొగ్గల్లాగా ఉన్నాయి ఆమె పెదవులు. జగన్నాథం వంగి ఆమె పెదవుల్ని మెల్లగా మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. రమ అతని చేతిని తీసుకుని తన గుండెల మీద పెట్టుకుంది. అతని చేతి మీద తన చేయి వేసింది. ఈ చెయ్యి ఇలాగే ఉంచండి, ఇంకా నాకు భయం లేదు, హాయిగా నిద్రపోతాను అన్నది. అతనేవో కబుర్లు చెబుతూ ఉంటే వింటూ నిద్రలో లీనమైపోయింది. ఈ విచిత్ర సంఘటన గురించి, తన హఠాన్ నిర్ణయాన్ని గురించి ఇంకా విస్మయంగా ఆలోచిస్తున్నాడు జగన్నాథం. అతని చెయ్యి ఆమె గుండెల మీదనే ఉంది. ఆ చేతి మీద ఆమె చెయ్యి ఉంది. అలాగా ఎంతసేపు కూర్చుని ఆలోచించాడో అతనికే తెలియదు. గదిగుమ్మం దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లుగా అనిపించి నిదానించి చూశాడు. ముసలిది సైగ చేస్తోంది. రమ్మని చెయ్యి ఊపుతోంది. రమకి నిద్రాభంగం కాకుండా మెల్లగా తన చెయ్యి విడిపించుకుని చప్పుడు కాకుండా గది దాటి వెళ్ళాడు. ఎందుకవ్వ పిలిచావు అన్నాడు. ముసలిది అతన్ని మండువాలో మూలకు తీసుకువెళ్ళింది. అమ్మాయి బాగా నచ్చిందా బాబు అని అడిగింది. నచ్చింది అన్నాడు జగన్నాథం నవ్వుతూ. ముసలిదాని కళ్ళు కుత్సితపు ఊహతో సన్నగా ముడుచుకున్నాయి. వెకిలిగా నవ్వి, మహారాజులు మీరు గొప్ప గొప్ప ప్రభువులు అన్నది. జగన్నాథం రమలేస్తుందేమోని త్వరగా చెప్పవ్వా అన్నాడు. ఆమె నమ్ముకున్న హస్తాన్ని ఆమె గుండెల నుండి తీయటం కూడా ఏదో దోషంలాగా అనిపిస్తుంది అతనికి. నువ్వే కాదు బాబు, ఏ అయ్య చూసినా నచ్చిందన్నవాడే కానీ వేరుమాట పలికినవాడు లేడు. ఒక రాత్రికి 200, 300 ఇచ్చిన మహారాజులే అందరూ.
అందరిలాంటిది కాదు బాబు నా పిల్ల. వజ్రం వైఢూర్యం. దాని ఒళ్ళు దాని రుచి మీలాంటి ప్రభువులకి తెలుస్తుంది. అందుకే అయినవాణ్ణి కానివాణ్ణి కాకపోతే గుమ్మం ఎక్కనివ్వను. ఎంచుకోవడంలో దాని తెలివి గొప్పది బాబు. మనసు కాకపోతే ఎంత గొప్పవాడినైనా పొమ్మంటుంది అంది ముసల్ది. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి అన్నాడు జగన్నాథం విసుగ్గా. మరేం లేదు బాబు, నీకెన్నాళ్ళు మనసైతే అన్నాళ్ళు అనుభవించు. నువ్వు లోటు చేస్తావా బాబు? మా రాజు బిడ్డవి. ఒక రాత్రికి 200 తక్కువ కాకుండా ఇస్తావు. నాకు తెలుసు. నీ టీవీ నీ మాటే చాలు బాబు. నీ లోతు తెలుసుకోవడానికి ఏదో లేనివాళ్ళం మీలాంటి వాళ్ళు దయదలిస్తే 4 రోజులు మీ పేరు చెప్పుకుని తింటాం. జగన్నాథానికి ఈ మాట ఈ తీరు అసహ్యం అనిపించింది. ఇదిగో అవ్వా, రమణి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. ముసల్ది ఫక్కుని నవ్వింది. ఆ నవ్వు కొన్ని వందల కప్పల్ని బుట్టలో చుట్టబెట్టి ఊపిరాడకుండా నొక్కుతుంటే వచ్చిన ధ్వనిలాగా ఉంది. మాకు పెళ్ళేమిటి బాబు అన్నది. చూడవా, రమ చాలా కష్టాలు పడింది. రమ బెంగతో కృషించిపోతోంది. రమని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని వాగ్దానమిచ్చాను అన్నాడు జగన్నాథం. వెర్రోడా అంటూ మళ్ళీ విరగబడినవింది ముసల్ది. ఏం అర్థం కాలేదు ఆ నవ్వు జగన్నాథానికి. నువ్వు కూడా నమ్మేసావా బాబు? అదంతా నటన బాబు, నటన. ఎప్పుడూ ప్రతి వాళ్ళ దగ్గర ఇలాగే కల్పించెబుతుంది. వాళ్ళు జాలేసి ఇంకో 100 ఎక్కువ ఇచ్చేవాళ్ళు. నీకు అనుభవం తక్కువ, లేత మనిషివి, ఇట్టే నమ్మేశావు అన్నది ముసల్ది అతన్ని కనిపెడుతూ. జగన్నాథానికి కోపం వచ్చింది, సంశయము కలిగింది. రమ మోసం చేయదు అన్నాడు సందేహంగా. తాను దిక్కులేని దానని చెప్పింది కదూ. నువ్వు తన చిన్నప్పుడు ప్రేమించిన బొల్లోడ్లాగా ఉన్నావంది కదూ. తండ్రి ఉరిపోసుకుని చచ్చిపోయాడింది చెప్పింది కదూ. వెక్కి వెక్కి ఏడ్చింది కదూ. గబగబా అడిగింది ముసల్ది. జగన్నాథం స్తంభించిపోయాడు. అంతా నటన బాబు, నటన. ఇలాంటి తప్పుడు వేషాలేద్దని ఎన్నోసార్లు చెప్పాను. వినదు కదా బాబు. నాకిలాంటి అబద్ధాలు వేషాలు నచ్చవు బాబు. మన మామూలు మనకి చాలు. అటువంటి మోసాలు చెయ్యకు, ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పాను. ఇదిగో ధర్మప్రభు కాబట్టి నీతో చెప్పాను. ఎక్కడ అనకు బాబు, మా కోడు పడిపోతుంది అంది ముసల్ది ఉత్సాహంగా. జగన్నాథానికి నోట్లో ఏదో అరుచి పుట్టినట్లయింది. వెగటుగా అసహ్యంగా అనిపించింది. కోపంతో అతని కళ్ళు జ్వలించాయి. అయితే ఈరోజు రాత్రి మీరు పిలిచి ఉండమన్నందుకు డబ్బివ్వాలి, అంతేనా అన్నాడు. అంతే బాబు, ఒళ్ళమ్ముకుని బతికేవాళ్ళం. మాకింకేం కావాలి బాబు? ఇందాక నా దగ్గరకు వచ్చి డబ్బు మాట నువ్వు అడుగు, నాకు సిగ్గేస్తుంది అని మరీ చెప్పింది. ఆఖరికి భజన అయినా కొంత తీసుకోవా అని మరీ పీక్కు తిన్నది. మా రాజు అన్యాయం చేయడు పిల్ల, ఉత్తి కంగారు నువ్వు అని కేకలేశాను బాబు అన్నది ముసలిది వినయంగా. సరే అయితే అన్నాడు జగన్నాథం. గబగబా గదిలోకి వెళ్ళాడు. బద్దలవబోతున్న అగ్నిపర్వతంలాగా ఉంది అతని మనస్సు. మంచం మీద నిశ్చింతగా పడుకున్న రమ విషపూరితమైన సర్పంలాగా కనపడింది. ఆమె పీక పిసికి చంపేయాలన్నంత కోపంతో మంచం దగ్గరకు వెళ్ళాడు. అప్రయత్నంగా అతని చేతిలోని కండరాలు పురిపెట్టిన తాడులాగా బిగుసుకుపోయాయి. పళ్ళు బిగించాడు. ఇంతలో మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, తన పెట్టె నుండి పర్స్ తీసి మంచం మీదకి విసిరాడు. సూట్ కేస్ చేత్తో పట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు. చీకటి వర్షం కురుస్తూనే ఉంది. వెళ్ళిపోతున్నావా బాబు అంది ముసల్ది. సమాధానం చెప్పకుండానే మెట్టు దిగి మడుగు దాటి వడివడిగా చీకట్లోకి వెళ్ళిపోయాడు. ముసలిది విజయసూచకంగా వికృతంగా ధ్వని చేసింది. రమకి మెలకు వచ్చేసరికి 5 గంటలు దాటింది. చీకటి పలచబడుతోంది. నల్లని చీకటి బూడిద రంగులోకి మారుతోంది. చావులోంచి భయంలోంచి ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది రమకి. ఆమె కళ్ళు తెరుస్తూనే చిరునవ్వు నవ్వింది. బయట వాన కురుస్తున్నా, ఆకాశం మేఘాచ్ఛాదితమై ఉన్నా, చలిగాలి సూదుల్లాగా గుచ్చుకుంటున్నా ఆమెలో ఒకానొక వసంత ప్రభాత సూర్యుడు వెచ్చని తెల్లని కిరణాల్ని ప్రసరించాడు. బద్ధకంగా ఆవులించి పక్కకు చూసింది రమ. అక్కడ జగన్నాథం లేడు. లేచి కూర్చుని గది అంతా చూసింది. జగన్నాథం పెట్టె కూడా కనబడలేదు. కంగారుగా మంచం దిగి మండువాలోకి వచ్చింది. అవ్వ చీపురుతో తుడుస్తోంది. ఆతృతో ఆయనేరవ్వా అని అడిగింది. వెళ్ళిపోయాడు. రమకి గుండె ఆగినంత పనైంది. వెళ్ళడు, నాతో చెప్పకుండా వెళ్ళడు అని ఉద్రేకంతో అంది. ముసలిది మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాడు అంది రమ. ఏమో నాకేం తెలుసు, పెట్టె పట్టుకుపోయాడు అంది ముసల్ది. ఎందుకు వెళ్ళనిచ్చావా? నేను లేచేవరకైనా ఉంచలేకపోయావా అంది ఏడుపుని ఆపుకుంటూ రమ.
ఏమిటి ఆ కంగారు పిల్ల? నేనంతా తెలివి తక్కువ దాన్ని అనుకున్నావా? అదిగో చూసుకో, నీ మంచం మీద పర్సు వదిలేసి మరీ వెళ్ళాడు. డబ్బా? అవును. రమకి అనుమానం కలిగింది. తీవ్రంగా, నువ్వేమని చెప్పావా అన్నది. ఢంకా బజాయించి చెప్పాను. నాకేం భయమా సిగ్గా? 4 రాళ్ళు రాలే చోట నోరు మూసుకుండడం నాకు చేతకాదు పిల్ల అన్నది గర్వంగా ముసల్ది. పెదవులు నొక్కిపెట్టి, ఏం చెప్పావు ఆయనతో అంది రమ. వెర్రిబాగులవాడు, నువ్వు ప్రేమించావని, నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మరి నాగతేం కాను పిల్ల? నాకు మాత్రం ఎవరున్నారు పిల్ల, నువ్వు తప్ప? వాణ్ణి తగులుకుని చల్లగా పోదామని చూస్తున్నావా? నీ ఆటలు నేను సాగనిస్తానంటే పిల్ల? ముసలిదాన్ని, దిక్కులేక చస్తే నీకేం? ఇన్నాళ్ళు చేసింది మరిచిపోయి మాయ చేస్తావా అంది ముసల్ది చేతులు ఊపుతూ. ఏం చెప్పావంది రమ. నీదంతా నటన అని చెప్పాను. వచ్చిన ప్రతివాడి దగ్గర ఇలాగే వేషం వేస్తుంది అన్నాను. ఆదం తాగినట్టయింది అబ్బాయి మొహం అంది ముసల్ది కళ్ళు చికిలిస్తూ నవ్వుతూ. రమకి కాళ్ల కింద భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది. ఆమెకి దేవుడి మీద, మనిషి మీద విశ్వాసం ఒక్క పెట్టున తుడిచిపెట్టుకుపోయినట్లయింది. కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు ఆమె గోడని ఆనుకుని నిలబడింది. ముసలిది అనునయంగా, మగవాళ్ల మాటలు నమ్మి చెడిపోకు పిల్ల. అప్పుడు నేను నిన్ను ఆదుకోపోతే నీ గతి కుక్కలకి నక్కలకి కూడా పట్టేది కాదు. ఈ వయసులో 4 రాళ్ళు కూడబెట్టుకోపోతే ఇంకెప్పుడే పిల్ల? పోయి చూసుకో, నీ మంచం మీదకి పర్సు గిరవాటేసిపోయాడు. ఎంత సొమ్ముందో చూడు అన్నది. ముసలి పీనుగా, దొంగముండ, పిశాచముండ అంటూ రమ వెర్రి కోపంతో ముసల్దాని మీద పడి దబదబా తల మీద ఒంటి మీద మొత్తేసింది. ముసలిది తప్పించుకుని పారిపోబోయింది. నా కొడుకును నువ్వే చంపావు, నా బతుకుని నాశనం చేశావు అని వెర్రిగా అరుస్తూ అక్కడున్న ముక్కాలిపేటని ముసల్దాని మీదకి విసిరింది. అబ్బా అని ముసల్ది నిలువున కిందికి కూలబడిపోయింది. ఆమె తల మీద నుండి నెత్తురు ప్రవాహంలాగా కారుతోంది. బలమైన దెబ్బతో ముసలిది స్పృహ తప్పి పడిపోయింది. రమ తిన్నగా గదిలోకెళ్ళింది. మంచం మీద పర్సుని తీసి చూసింది. ఒక అర నిండా నోట్లు కుక్కి ఉన్నాయి. ఒక అరలో జగన్నాథం ఫోటో ఉంది. ఆ పర్సు పట్టుకుని వెర్రిదానిలాగా అలాగే నిల్చుండిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కనులమ్మట అశ్రులు ఏకధారగా ప్రవహిస్తున్నాయి. మూర్తిభవించిన దైన్యంలాగా నిలబడిన ఆమెకు పరిజ్ఞానం నశించింది. ఒక్కసారిగా పరిగెత్తుకుని వీధిలోకి వచ్చింది. చేత్తో పర్సుని గట్టిగా పట్టుకుంది. మడుగులో దిగి వేగంగా రోడ్డు మీదకొచ్చింది. వర్షం సన్నగా పడుతున్నది. ఆమె పరుగు సాగించింది. బురద నీళ్లు ఒళ్లంతా చిందుతున్నాయి. ఆమె గోతుల్ని గతుకుల్ని చూడలేదు. గోతులలో కాలు పడి కింద పడుతోంది. మళ్లీ లేచి పరిగెత్తోంది. బట్టలన్నీ బురదతో దట్టంగా అసహ్యంగా తయారయ్యాయి. ఆమె ముఖాన కూడా బురద చిమ్మింది. జుట్టు ముడి వీడిపోయింది. వానకి ఒళ్లంతా తడిసిపోయింది. బట్టల చివరల నుండి నీళ్లు కారుతున్నాయి. తూర్పున వెలుతురు వచ్చేస్తోంది. తూర్పున మబ్బులు కొంచెం కొంచెం తెల్లబడుతున్నాయి. ఆమె పరుగు వేగం హెచ్చింది. ఆమె రొప్పుతోంది, ఆయాసపడుతోంది. కనుచూపు మేరలో స్టేషన్ కనపడుతోంది. స్టేషన్కి రైలు వచ్చేసింది. పళ్ళు బిగబట్టి శక్తినంతా ఉపయోగించి ఒక్క పరుగులో స్టేషన్ చేరింది. జనం గుంపులు గుంపులుగా దిగుతున్నారు. గేటు దగ్గర జనం కిక్కిరిసి ఉన్నారు. వాళ్ళని తోసుకుని లోపలికి పోయింది. చెయ్యి అడ్డంగా పెట్టి ఆగు అంటున్న టికెట్ కలెక్టర్ని కూడా బురద చేతులతో తోసివేసింది. ప్లాట్ఫారం మీదకొచ్చింది. విడిపోయిన జుట్టుతో ఒళ్లంతా మొహమంతా బురదతో దుర్భరంగా ఉంది. వింతగా చూస్తున్నారు జనం. ఆమె ఒక్కొక్క రైలు పెట్టెనే ఆత్రంగా వెతుతోంది. బాబుగారు అని అరుస్తోంది. పెట్టెలోని ప్రయాణికులు అర్థం కాక ఏమిటి ఏమిటి అంటున్నారు. ఆఖరు పెట్టెలో కిటికీకి కొంచెం దూరంలో ఉన్న జగన్నాథాన్ని చూసింది రమ. రైలు కూత వేసింది. గార్డు విజిల్ వేశాడు. బాబుగారు, ఇదిగో పర్సు అంటూ పెట్టెలోకి పర్సుని విసిరేసింది రమ. జగన్నాథం రమని పోల్చుకోలేకపోయాడు మొదట. ఇంతలో రైలు కదిలింది. రైలుతో పాటు ఆమె కూడా పరిగెత్తుతూ, నేను రమని, మళ్ళీ మీరు ఆయాసంతో ఇక మాట్లాడలేకపోయింది రమ. చీరమడతలో కాలు చిక్కుకుంది. ఒక్కసారిగా ముందుకి బోర్లాపడింది. జగన్నాథం తొందరగా వెళ్ళిపోయే రైలు కిటికీలోంచి ప్లాట్ఫారం మీదకి చూశాడు. నేలని కరుచుకుని బురదతో నిండిన బట్టలతో, విడిపోయిన శిరోజాలతో బోర్లాపడి ఉన్న
దీనమైన స్త్రీమూర్తి వైపు ప్లాట్ఫారం మీద మిగిలిన జనం కంగారుగా రావడం చూశాడు. ఆమె మొహం బాధతో నల్లబడింది. రైలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. జగన్నాథం కిందికి వంగి పర్సును తీశాడు. పర్సులో డబ్బంతా ఎలా పెట్టింది అలాగే ఉంది. కానీ ఫోటో మాత్రం లేదు. విన్నారు కదండి, కీర్తిశేషులు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి ఊరి చివర ఇల్లు. వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం. అందాక సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.